నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిసి నేను దేవకి ఎంతో బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తున్నావు. జరిగింది ఏదైనా నువ్వు తప్పు చేయవని మాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు తప్పకొస్తుంది. ఆ భగవంతుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు మాత్రం నీది కాదా? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఏంట్రా నీ విన్నదంతా? ఎరా నువ్వురా. ఎవరిదేవా కాకినాడ అమ్మాయి? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. తెలియాలి, తప్పకుండా తెలియాలి. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న విషయం విని 18 సంవత్సరాలుగా ఆ గుమ్మం తొక్కని నేను నీకోసం వెళ్ళాను. కేవలం నీకోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నచ్చని వాడివి నువ్వొక్కడివేనంట. వాళ్ళేమైనా చెప్పని, నీకోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు. ఎవరో అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. సేమ్ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి. ఇంకో గ్లూకోజ్ పెట్టండి. ఓకే సార్. వీరయ్య, నువ్వు నాతో రా. శ్రీజ, అన్నయ్య, అమ్మకి తెలివి వచ్చినప్పుడు 2-3 సార్లు నిన్ను అడిగింది. ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా నువ్వు ఒక్కసారి పిలిస్తే అమ్మ మాట్లాడొచ్చు. పిన్ని, దేవా, నువ్వు వచ్చేసావా నాయనా? నీకేం కాదు, నువ్వేం బాధపడకో. నాన్నగారు బావున్నా? మా గురించి నువ్వు ఆయన్ని బాధ పెట్టద్దు. మీ నాన్నగారి పరువు ప్రతిష్టలు పోకుండా, శ్రీజ ఆయన కూతురని ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు నాయనా. శ్రీజకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని శ్రీజకి నేనున్నాను. సంతోషం నాయనా. శ్రీజ ఎవరని మీ నాన్నగారితో ఎప్పుడూ చెప్పనని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. డాక్టర్ ఏమన్నారు? ఇంకా ఏ మందులు ఇచ్చినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే వెంటనే వేరే ఏదైనా హాస్పిటల్.
మావయ్యని మామయ్య వాళ్ళ ఇంటిపైన మధు వాళ్ళు తాగి గొడవ చేస్తుంటే ఆ. అడగటానికి వెళ్ళిన మామయ్యని మధు తన్ని కింద పడేశాడు.